నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే అఖండ 2 తాండవం. భారీ అంచనాలతో అఖండ 2 తాండవం చిత్రం డిసెంబర్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీగా ప్రేక్షక ఆదరణ కూడా పొందుతోంది. అఖండ 2 తాండవం మూవీ ఘన విజయాన్ని సాధించినటువంటి నేపథ్యంలో 4వ రోజు నుంచే ఈ సినిమా కలెక్షన్ల రూపంలో లాభాల బాట పట్టబోతుందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. అఖండ 2 విడుదలైన నాటి నుంచి మంచి ప్రేక్షక ఆదరణ పొందుతూ భారీ విజయాన్ని నమోదు చేసిందని, 4వ రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్ల రూపంలో లాభాల బాట పట్టేటువంటి అవకాశం ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? అఖండ 2 నిన్న రిలీజ్ అయిందండి. మనం అనుకున్నట్టుగానే మనం 40 to 60 కోట్ల మధ్యలో వస్తుంది మొదటి రోజు కలెక్షన్స్ అన్నాము. అదేవిధంగా 59 పాయింట్ ఎంతో వచ్చిందిట. మీరు అన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. మంచి వసూళ్లు అయితే వస్తున్నాయి. ఒక 1 వీక్ అయితే మనకి మొత్తం క్లియర్ గా పిక్చర్ వచ్చేసింది. కనీసం 4-5 డేస్ అయితే. ఇప్పుడు రేపు సండే కాబట్టి, ఇవాళ వీకెండ్ కాబట్టి సాటర్డే మరి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. బుకింగ్స్ కూడా అయ్యాయని అంటున్నారు. బాగానే సినిమా కూడా చాలా నచ్చింది. ముఖ్యంగా సెకండ్ పార్ట్ అందరికి చాలా నచ్చింది అంటున్నారు. లాస్ట్ సీన్ అయితే ఆ తాండవం, శివతాండవం ఏదైతే ఉందో గూస్ బంప్స్ వస్తున్నాయి. ప్రజలు చాలా కనెక్ట్ అవుతున్నారు. అంటే మనకి శివతత్వం ఎక్కువ కాబట్టి ఆ శివుడిని అందరూ కూడా చాలా ఇష్టపడ్డారు. బోయపాటి చాలా బాగా తీశారని టాక్ అయితే వస్తుంది. సో అఖండ 2 అనేది మొత్తం మీద చూసుకుంటే ఓవరాల్ గా అందరికీ కూడా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 2 అంశాలు ఇందులో ఉన్నాయి. ఒకటి అఖండ 2లో ఒక ఏమంటారు డైలాగ్ విషయంలో వైసీపీ వాళ్ళు బాలకృష్ణ కావాలని ఎవరు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఈ డైలాగ్ పెట్టించాడని అంటున్నారు. ప్రధానమంత్రితో ఒక మంత్రి చెప్తాడు అపోజిషన్ లీడర్ని ఉద్దేశించి, వాళ్ళ నాన్న ఉన్నప్పటి నుంచి ప్రధానమంత్రి కావాలనుకున్నాడు అని. సో అదొక డైలాగ్ మీద ఇవాళ వైసీపీ వాళ్ళు ఓ ట్రోల్ చేసుకుంటున్నారు. రెండోది హెలికాప్టర్ ఇదైతే ఆ పైన ఉండే ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, త్రిశూలంతో పట్టుకుంటాడు చూడండి. సో ఆ సీన్ కూడా అందరూ అది మా ఫ్యానే, అంటే మా గుర్తు, వైసీపీ గుర్తుని అట్లా చేశారు అని, దాన్ని కావాలని త్రిశూలాన్ని గుచ్చేదాన్ని అని. అంటే నేను అనేది ఏంటంటే ప్రతిదీ మీరు కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే సినిమాలు అన్నింటిలో అందరికీ ప్రతి పార్టీకి దాన్ని ఆపాదించుకునే ఒక ఇది కనిపిస్తుంది. సినిమా అనేది లాజిక్ లెస్ సినిమా చూడాల్సింది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం. అలా అనుకుంటే మనం మొదటి నుంచి సినిమాలు అన్నీ చూస్తే పార్టీలు, అప్పుడు ఇన్ని పార్టీలు కూడా లేవు. ఒక పార్టీ ఉన్నప్పుడే ఎన్నో డైలాగ్స్ వచ్చేవి పాతకాలం సినిమాల నుంచి తీసుకుంటే. కాబట్టి వైసీపీ వాళ్ళకి పని పాటు లేదని మనకు అనిపిస్తుంది. ప్రతిదీ మీకు ఆపాదించుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే నష్టం. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గురించి మా వాళ్ళు తప్పులు చేశారు, అవినీతి చేశారు, లేకపోతే మా వాళ్ళు కొట్టారు, మా వాళ్ళు వెళ్ళి దాడి చేశారని చెప్తాడు కదా. ఇవాళ రివర్స్ లో ఆయన పార్టీ వాళ్ళే మా జగన్మోహన్ రెడ్డిని అంటున్నారు. అంటే మీ జగన్మోహన్ రెడ్డి సంతకాల సేకరణ చేశాడు కదా, అంటే ముఖ్యమంత్రి కావాలని, అంటే మీరు ఒప్పుకుంటున్నట్టు అర్థం. ఇవాళ రివర్స్ లో జరుగుతోంది అంతే. కాబట్టి ఇవాళ ఈ సినిమా గురించి ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా మీరు అన్నట్టుగా సినిమా బాగా వెళ్తోంది. కలెక్షన్స్ పరంగా కూడా బాగుంది. సో ఒక 4 రోజుల్లో మనకి క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది. ఏది ఏమైనా ఈ సంవత్సరాంతంలో బాలకృష్ణ అఖండ 2 మంచి విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. మంచి టాక్ అయితే వచ్చింది. ఓకే, అఖండ 2 భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం దాదాపు అంటే ఇటు రెమ్యునరేషన్ల పరంగా అలాగే టెక్నీషియన్ల పరంగా అందరి శాలరీస్ తీసేసి ఈ సినిమా నిర్మాణ విలువలు మొత్తంగా కలుపుకొని 200 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్టుగా చెప్తూ ఉన్నారు. సో మొదటి రోజు కలెక్షన్గానే 59 కోట్ల రూపాయలు వచ్చాయంటే ఇక నిజంగా ఈ సినిమా లాభాల బాట పట్టాలంటే మరొక 3-4 రోజులలో ఖచ్చితంగా లాభాల బాటలోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే 200 కోట్ల రూపాయలు క్రాస్ చేసేటువంటి దిశగా ఈ సినిమా పరిగెత్తు ఉంది కలెక్షన్ల విషయంలో. ఏమంటారు దీన్ని? ఖచ్చితంగా పరిగెడుతుందండి. ఎందుకంటే వీళ్ళు పెట్టిన పెట్టుబడి విదిన్ 2-3 డేస్లో వచ్చేస్తుంది. తర్వాత వచ్చేదంతా లాభమే కదా. అందుకే అన్నాను ఒక 1 వీక్కి మనకి కరెక్ట్ పిక్చర్ అయితే వచ్చేస్తుంది, లాభాలు ఎంత వచ్చాయి అనేది. అంటే పెట్టుబడి పక్కకు పెడితే. సో ఏది ఏమైనా మంచి మాట ఇది. అఖండ 2 అనేది విజయం సాధించడం, అది ఒక రిలీజ్ డేట్ అనుకుని ఆ డేట్కి రిలీజ్ కాకుండా కొంచెం పోస్ట్ పోయిన్ అయినప్పటికీ
ఎవరు నిరాశ చెందకుండా వెయిట్ చేసి చూశారు. అభిమానులకు కూడా సంతృప్తి పరిచింది ఈ సినిమా. సో చూద్దాం ఏమవుతుందో. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.